వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇంట్లో అప్పటికప్పుడు ఇలా ఉన్న వాటితో చేసుకోండి. కర్రీ అనేది చాలా బాగుంటుంది. సో ప్రాసెస్ చూద్దాం. ముందుగా 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పల్లీలు, ఎండు కొబ్బరి, కొన్ని కాజు, ఒక రెమ్మ కరివేపాకు, ఎండుమిర్చి, కారంకి సరిపోయినంత వేసి లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి లో ఫ్లేమ్లో త్వరగా ఫ్రై అవ్వనివ్వాలి. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి వేసి చల్లారించిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసి గరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నానబెట్టుకున్న 2 రెక్కల చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, కొన్ని నీళ్లు కూడా వేసి స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ప్యాన్లోకి తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయల్ని మగ్గనివ్వాలి. తర్వాత కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా గరం మసాలా కూడా వేసి ఫ్రై చేసుకోవాలి 2 మినిట్స్. తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న దాన్ని కూడా వేసి లో ఫ్లేమ్లో మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ పేస్ట్ అనేది దగ్గర పడ్డాక ఇలా సైడ్కి ఆయిల్లో తేలుతుంది. అప్పుడు కొన్ని వాటర్ పోసి ఉండలు లేకుండా మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. ఇలా 5 to 6 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడకనిస్తే అంతే. అప్పటికప్పుడు టేస్టీగా ఏం కూరగాయలు లేనప్పుడు ఇంట్లో ఇలా చేసుకుంటే పూరీలోకి, రొట్టెలోకి, చపాతీలోకి అయినా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.